రేపు బంగ్లాదేశ్ తో భారత్ పోరు, క్రికెట్ లో రాణిస్తున్న దిగ్గజాలు, శ్రీలంకతో పాక్ ఢీ, ఈడీ విచారణకు యువరాజ్. ఇలాంటి టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆసియా కప్ 2025లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్లుగానే అదరగొడుతోంది. సూపర్ 4 లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో తలపడనుంది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ టీమిండియా దిగ్గజాలు. వీరి కుమారులైన అర్జున్ తెండూల్కర్, సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్లుగా అడుగులు వేస్తున్నారు. అయితే వీరిద్దరూ తిమ్మయ్యప్ప మెమోరియల్ టోర్నమెంట్ లో ఇటీవల ముఖాముఖి తలపడ్డారు. ఈ టోర్నీలో గోవా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ కేసీసీఏ సెక్రటరీస్ 11 తరపున ఆడిన సమిత్ కు అవుట్ చేశాడు. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వివాదాస్పదమైన క్యాచ్ పై స్పందించారు. ఆ ఎంపైర్ ఐపీఎల్ లో కూడా ఎంపైరింగ్ చేయాల్సి ఉంటుంది అని అతడు పాకిస్తాన్ కు చెందిన ఓ టీవీ ఛానల్లో అన్నాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇండియా ఏ జట్టు నుంచి వైదొలిగాడు. అతడు ఈ జట్టుకు కెప్టెన్ గాను వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో టెస్టుకు ముందే అనూహ్యంగా అతడు జట్టు నుంచి వైదొలిగాడు. లక్నో నుంచి ఉన్న ఫలానా ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో సూపర్ ఫైట్ జరగనుంది. సూపర్ 4 లో భాగంగా అబుదాబిలో అంతర్జాతీయ స్టేడియం వేదికగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభం కానుంది. భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ గా జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంస్థ డైరెక్టర్ గా వ్యవహరించిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. 94 వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా క్యాబ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే ఐపీఎల్ కు తన రిటైర్మెంట్ ప్రకటించారు. అతడు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యూఏఈ వేదికగా జరగనున్న IL T20 అలాగే బిగ్ బాష్ లీగ్ ఈ రెండిట్లోనూ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు అతడు ఈ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ లో టీమిండియాకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు ధృవీకరించారు. హాంకాంగ్ సిక్సెస్ లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా నిజంగా తనకు దక్కిన అరుదైన గౌరవంగా దినేష్ కార్తిక్ అన్నారు. ఆసియా కప్ లో వరుసగా 2 సార్లు భారత్ చేతిలో పాక్ క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ సొంత జట్టుపై విమర్శలు గుప్పించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, పీసీబీ చైర్మన్ ఓపెనర్లుగా ఆడి ఎంపైర్లంతా పాకిస్తాన్ వాళ్ళే ఉంటేనే పాక్ జట్టు గెలుస్తుందేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.